అండి ఇవన్నీ స్వీట్స్, పికిల్స్ అండి. మా పెద్దబ్బాయి యూఎస్ పార్సెల్ ఇవ్వడానికి నేను ఇంట్లో స్వయంగా చేసిన స్వీట్స్, పికిల్స్ అండి. ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టంగా ఉండదు కదండీ! కొంచెం కష్టమైన ఇష్టము ఉంటది కాబట్టి మనకంత కష్టంగా అనిపించదండి. ఇలాగా ఇంట్లో ఉన్న పాలతో పాలకోవా, కోడిగుడ్డు బిస్కెట్లు, జంతికలు, పూతరేకులు, సున్నుండలు, అరిసెలు, కరివేపాకు పొడి, ఈ పికిల్స్ ఇవన్నీ మన రాణి టాక్స్ ఛానల్‌లో పెట్టానండి తయారీ విధానము. మీ విలువైన సమయాన్ని కేటాయించి నేను పెట్టిన వీడియోస్ చూడండి. నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జీడిపప్పు వచ్చు కొబ్బరి ఉండలే స్వీట్ షాప్ నుంచి తెప్పించామండి. కొబ్బరి ఉండల తయారీ విధానము, కరివేపాకు పొడి తయారీ విధానము అన్నీ మన రాణి టాక్స్ ఛానల్‌లో ఉంది. చూడండి. ఇవి ప్రసాద్ ఇంటర్నేషనల్ కొరియర్స్ అని వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వాళ్ళే పార్సెల్లు ప్యాకింగ్ చేసేసుకొని, వెయిట్ చూసుకొని మొత్తం ప్యాకింగ్ చేసేస్తున్నారండి. మన దారి ఛార్జీలు 350 ఇస్తే సరిపోతుంది. కేజీకి 730 అంటండి. 21 కేజీ దాటితే 700 700 తీసుకుంటారంట. మొత్తం అన్నీ మాకు 26 కేజీలు అయిందండి ఇలాగా. జంతికలు, సున్నుండలు అన్నీ లైట్ వెయిట్ డబ్బాలో పెట్టామండి. పిండి వడియాలు, అరిసెలు కూడా డబ్బాలోనే ఉంచాము ఇరిగిపోతాయని. ఆయిల్ కూడా కిందకు వచ్చేస్తుందని డబ్బాలో పెట్టాము. ఈ అబ్బాయి చాలా నీట్‌గా, స్పీడ్‌గా ప్యాకింగ్ చేసేసాడండి. క్లాత్ ఇమ్మన్నాడు. కింద ఒలిగిపోతుందని ఒక అట్ట లాంటిది ఇమ్మన్నాడు. పికిల్స్‌లో ఉన్న ఆయిల్ బయటికి ఒలిగిపోకుండా చాలా నీట్‌గా ప్యాకింగ్ చేశాడండి. పుట్టినరోజు కొన్న బట్టలు పైన పెట్టాడు. ఇవన్నీ నీట్‌గా ఆ అట్టపెట్టెలో సర్ది దానికి చుట్టూ పెట్టెలో ప్రతి ఐటెంకి 2 కవర్స్ వేశాడు. ఒలిగిపోకుండా, పికిల్స్ కూడా లీక్ అవ్వకుండా. ఇవి మండే ఈవినింగు మేము పార్సిల్ వేసామండి. ఫ్రైడే ఈవినింగ్‌కి యూఎస్ వెళ్ళిపోయినవి. అందినవి కూడా మా అబ్బాయి పెట్టాడు. బాగానే వచ్చినాయి అని చెప్పాడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.